వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేత తేజస్సు బలరాముడిగాను, నీల తేజస్సు శ్రీకృష్ణుడిగాను అవతరించి దుష్ట శిక్షణ కోసం తమ అవతార కాలాన్నంతా సద్వినియోగం చేసినట్లుగా అనిపిస్తోంది. బలరాముల వారు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళ తోడుగా ఉన్నవారు. బలవంతులందరిలోనూ శ్రేష్ఠుడు కనుక బలదేవుడు అన్నారు. రామ శబ్దానికి సుందరం అనే అర్థం ఉంది కనుక ఆయన బలరాముడయ్యాడు. శ్రీకృష్ణుడికి అన్న అయిన బలరాముడు ఆదిశేషుడి అవతారం కూడా. సాందీపుడు అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. ఈ బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగి ఉన్న ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టం అని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తోంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి బలరాముడి ప్రధాన ఆయుధాలు. బలరాముడు ఎప్పుడు నీలరంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు అని పండితులు చెబుతున్నారు. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులారా, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఈ పహల్పత్తి ఉత్సవాల్లో భాగంగా ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ బలరామ అవతారం, కృష్ణావతారం రెండూ కలిసి ఉన్నటువంటి అవతారంగా చెప్తారు. ముఖ్యంగా రామదాస్ గారు కూడా ఈ బలరామ అవతారాన్ని, కృష్ణావతారాన్ని రెండింటిని కూడా కలిపి చెప్పారు. ఈ రెండు అవతారాలు కలిసే ఉన్నాయి. అన్నదమ్ములుగా బలరాముడు, కృష్ణుడు కూడా ఉండడం కనుక అలా అన్నదమ్ములుగా ఉన్నటువంటి బలరామ కృష్ణులు ఇద్దరిని కూడా ఒకే అవతారంగా భావించడం అనేటువంటిది ఉన్నది. ఎలాగైతే రామలక్ష్మణులు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా భగవద్ అవతారము, అదేవిధంగా బలరామకృష్ణులు కూడా ఇటువంటి అవతారంగానే చెప్తారు. దీంట్లో కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం అయితే బలరామావతారం అంశావతారము అని చెప్పడం ఉన్నది. కనుక అలాంటి బలరామావతారంలో ఈనాడు భద్రాచల రాముడు కనిపించడం అనేటువంటిది గొప్ప విశేషం. ఈ బలరామావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని కనుక మనం సేవిస్తే తద్వారా మనకుండేటువంటి చంద్ర సంబంధమైనటువంటి దోషములు, చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో ఆ దోషములన్నీ తొలగుతాయి. కేతు సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయని అంటారు. కనుక అలాంటి ఈ బలరామావతారధారి అయినటువంటి రామచంద్రమూర్తిని సేవించి తరించవలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.